ఇంట్లో ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే మునగాకు ఫ్రై వేడివేడిగా రైస్లోకి బాగుంటుంది. అలాగే చపాతీలో కూడా జొన్న రొట్టెలో కూడా తినొచ్చు. కనీసం వారానికి 2 సార్లు అయినా తినాలి. ఎందుకంటే మునగాకు తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయండి. ఇవి ఫ్రై చేయడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి, చాలా త్వరగా అయిపోతుంది. చాలా ఆకలితో ఉన్న వాళ్ళైతే 10 మినిట్స్లో చేసుకోవచ్చు. రైస్లోకి కాంబినేషన్గా సాంబార్ని పెట్టుకోవాలండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొందరు ఫ్రై ఒకటి తినారు కదా రైస్లో. సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఎలా చేసినా సరే. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కడిగి పెట్టుకున్న మునగాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత అందులోనే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి 2 మినిట్స్ అలాగా. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా ఎలా ఉడికిందో, టోటల్గా ఉడికిపోతుందండి. తర్వాత అందులోనే 1 స్పూన్ వరకు కారం వేసుకొని కలుపుకోవాలి. ఫ్రై చేస్తున్నాం కాబట్టి మూత పెట్టకూడదు, మూత పెడితే మాడిపోతుంది, మొత్తం అడుగంటిపోతుంది, టేస్ట్ కూడా అంత బాగోదండి. అలాగే కలుపుతూ ఉండాలి. లాస్ట్లో ఒక 2 సెకండ్స్ అలా మూత పెట్టి వదిలే. చూసారు కదా తర్వాత మూత తీసి చూస్తే మొత్తం ఉడికిపోయిందండి. అంతే, ఒకసారి అలా కలిపేసి వేడివేడిగా రైస్లోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరు ఎప్పుడైనా ఇలా చేసి ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.